Garuda Express, an international courier service. రజనీకాంత్ శంకర్ల రోబో సీక్వెల్ సెట్స్ మీదకు వెళ్లేటప్పుడు వారి ముందున్న టార్గెట్ చిన్నదే. బాహుబలి ది బిగినింగ్ ను మించిన సక్సెస్ సాధించడం కోసం అక్షయ్ కుమార్ ను విలన్ గా పెట్టుకుని భారీ బడ్జెట్ కేటాయించుకుని 2.0ని సెట్స్ ఎక్కించారు. తీరా ఆ చిత్రం పూర్తి కాకముందే టార్గెట్ ను మూడింతలు చేస్తూ బాహుబలి ది కంక్లూజన్ సంచలనం చేసింది. 2.0కి బాహుబలి 2 రికార్డులు కొట్టాల్సిన పని లేదు. కానీ అంచనాలైతే ఇప్పుడు ఆ రేంజ్లోనే ఉన్నాయి. రజనీకాంత్ శంకర్ కలిసి ఇంత భారీ బడ్జెట్ చిత్రంతో బాహుబలి 2ని దాటలేకపోతే ఫెయిల్ అయినట్టేనని అభిమానులు ఫీల్ అవుతున్నారు. పైగా అక్షయ్ కుమార్ వల్ల బాలీవుడ్ అడ్వాంటేజ్ కూడా ఉండడంతో 2.0 టీంపై ప్రెజర్ ఎక్కువ ఉంది. రిలీజ్ టైమింగ్ నుంచి ప్రీ రిలీజ్ పబ్లిసిటీ వరకు అన్నిటిలోనూ జాగ్రత్తలు తీసుకోకపోతే బాహుబలి 2 రికార్డులు కొట్టినా లేకున్నా దానికి దగ్గరగా వెళ్లడం 2.0కి కష్టమవుతుంది. జనవరి 25న విడుదల చేయాలని అనుకున్నప్పటికీ వేసవిలో విడుదల చేయడం వల్ల అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుందని భావిస్తున్నారట. బాహుబలి 2 వేసవిలో విడుదల కావడం వల్ల 4 వారాల పాటు దాదాపు అన్ని భాషల్లోని పోటీ లేని రన్ తెచ్చుకుంది. అందుకే 2.0కి కూడా అదే బెస్ట్ థియరీ అనుకుంటున్నారట. వేసవిలో వస్తే రజనీకి బాహుబలిని దాటే పవర్ చేకూరుతుందో లేదో అనేది చూడాలిక.